మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీకి సేవలందించిన మల్లోజుల వేణుగోపాలరావు పోలీసులకు లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మల్లోజుల లొంగిపోయారు. 61 మంది మావోయిస్టులతో కలిసి మల్లోజుల సరెండర్ అయిపోయారు. మల్లోజుల వేణుగోపాలరావుపై 100కు పైగా కేసులున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు మల్లోజుల. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అలియాస్ భూపతి ఇవాళ జనజీవన స్రవంతిలోకి వచ్చారు. గడ్చిరోలిలోని పోలీస్ గ్రౌండ్స్లో మల్లోజుల లొంగిపోయారు. ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజులపై 6 రాష్ట్రాల్లో సుమారు 6 కోట్ల రూపాయల రివార్డు ఉంది. 4.5 దశాబ్దాల ఉద్యమానికి మల్లోజుల గుడ్ బై చెప్పారు. మావోల చరిత్రలో కేంద్ర కమిటీ సభ్యుడి ఆధ్వర్యంలో ఇంత పెద్ద సంఖ్యలో లొంగుబాటు, ఆయుధాలు అప్పగించడం ఇదే ప్రథమం.